ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయండి. కానీ జనాలకు తెలిసినా కూడా ఆకుకూరలు పెద్దగా వాడటం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకప్పుడండి నాకు కంటికి మసక ఉంది కొద్దిగా. క్లాస్ రూమ్లో కళ్ళజోడు పెట్టాల్సి వచ్చేది, కాస్త మబ్బులు పడితే బయట. రాత్రిపూట ట్యూబ్లైట్ వెలుతురులో అక్షరాలన్నీ అలికేసినట్టు కనపడేవాడిని. అలా జరిగింది. ఎప్పుడన్నా కళ్ళజోడు విరిగిపోతే మళ్ళీ సలపల్లి పరిగెత్తడం తెచ్చుకోవడం ఇది జరిగిందండి అంతకుముందు. ఇక మా దొడ్లో మేమున్న చోట బాగా గోంగూర విపరీతంగా పెరిగితే దొడ్లో నాకు ఇటు గోంగూర అంటే ఇష్టం బాగానండి. మంట లేకుండా 2-3 పచ్చిమిరపకాయలు వేసి ఒక దాకిడు పచ్చడి చేయించేవాడిని. అంటే ఏంటి, మనం మామూలుగా అన్నం ఎంత తింటామో అంత గోంగూర తినేసా. ఒక జూన్ నెలలో 10 సార్లు తిన్నానండి. ఆ రోజుకి అన్నం తక్కువే, ఇదే ఎక్కువ. ఆ నెలాఖరికల్లా నాకు కళ్ళజోడుతో పని లేకుండా చక్కగా అక్షరాలు కనపడటం మొదలుపెట్టినాయండి. ఓహో, ఇది గోంగూర వల్ల అనుకున్నా. ఆ 3 నెలల తర్వాత ఒక పేపర్లో చదివా, దేశవాళీ గోంగూర తింటే రేచీకట్లు కూడా మాయమవుతాయి అని. అదే మాట మా టీచర్ గారితో అంటే, మీరు తిన్నది ముళ్ళ గోంగూర అండి అంది. ముళ్ళ గోంగూర అంటే ముళ్ళే ఉండవండి. ముళ్ళ గోంగూర అయినా నాటు గోంగూర అయినా ఇటువంటి ఫలితాలు ఇస్తాయండి. మరి ఇది ఇటువంటివన్నీ మనం ఆచరిస్తే మనకి ఎంత ఉపయోగం అండి అసలు. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని ఏదో కొంచెం పచ్చడి బాగా మంట వేసుకుని తింటే ఉపయోగం లేదండి. ఆ మంట ఎక్కువైతే మళ్ళీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రకరకాలు వస్తాయండి. అలా కాకుండా ఎక్కువగా మంట లేకుండా ఇలా తిని చూస్తే ఎంత ఉపయోగం ఉందని చెప్పి నేను చెబుతున్నాను.